బెట్టింగ్ భూతం నుండి సమాజాన్ని కాపాడాలని పలువురు అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉండగా, సెలబ్రిటీలు అయ్యుండి కూడా సమాజానికి పాటుపడకపోగా సమాజాన్ని చిక్కుల్లో పడేసే ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు వారే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా లక్షల మంది ఫాలోవర్స్ని సొంతం చేసుకున్న తర్వాత తాము డబ్బు పొందటానికి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటున్నారు. అలాంటి వారిని వెలికి తీగా ఇప్పటి వరకు దాదాపు 74 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బయటపడినట్టు తెలుస్తోంది. అందులో భారీగా పాపులారిటీ సొంతం చేసుకున్న సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు అయిన మొత్తం 11 మందిపై కేసు నమోదయ్యింది. మరోవైపు 2 అరెస్టు కూడా చేశారు. త్వరలోనే ఈ 11 మందిని కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇక ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయేలోపే అప్పుడే మరో హీరోయిన్ పేరు బయటకు రావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమె ఎవరో కాదు, ప్రముఖ బ్యూటీ నిధి అగర్వాల్. ఈమె గత 2 వారాల క్రితం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వీడియో బయటకు పడటంతో చిచ్చి నిధి అగర్వాల్కు ఇదేం పోయే కాలం అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో పాటు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని భారీ క్రేజ్ సొంతం చేసుకున్న నిధి అగర్వాల్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుపడిందని, ఇక ఈమె అరెస్ట్ తప్పదు అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. ఇకపోతే ఈమె జీ ట్విన్ అనే యాప్ ప్రమోట్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. మొత్తానికైతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్తో నిధి అగర్వాల్ చిక్కుల్లో పడిందని చెప్పొచ్చు. దాదాపు 11 మంది యూట్యూబర్లపై సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న యూట్యూబర్లపై కేసులు నమోదు చేస్తాం. వీరిలో హర్ష సాయి, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, భయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజు, యాంకర్ శ్యామలపై కేసులు నమోదయ్యాయి. వ్యూస్ కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటున్న యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి.